హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగానే ఉన్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో అయితే ఉమెన్స్ అందరికీ చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ అయితే వీడియో లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈరోజు మన వీడియో ఏంటంటే ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమిస్టర్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే మిస్క్యారేజ్ అవ్వకోకుండా ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తాను. అది కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్, నాకైతే ఇప్పుడు బాబు అనమాట. బాబుకి ఫస్ట్ ఒక మిస్క్యారేజ్ అయ్యింది, బాబు తర్వాత 2 మిస్క్యారేజెస్ అయ్యాయి. అవి ఎందుకు అయ్యాయి ఏంటి అనేది ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ నాకైతే ఉంటుంది కదా, అది అనేది మీతో షేర్ చేస్తాను. అలాగే ఏ పనులు చేయకూడదు అనేది కూడా చెప్తారనమాట. ఫస్ట్ ట్రైమిస్టర్లో మనం ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. అలాంటప్పుడు ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ అయితే స్ట్రీట్ ఫుడ్, బయట ఫుడ్ ఉంటుంది కదా, అది అస్సలు మనం తీసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు అన్హెల్దీ ఐటమ్స్తో ఆయిల్ ఎప్పటి నుంచో డీప్ ఫ్రై చేసిన ఆయిల్స్ వాడుతూ ఉంటారు. ఇంకా అన్నీ కూడా ఇలా అదేంటి అంటారు కదా, నిల్వ ఉన్న వాటితో చేస్తారు. అవి అన్నీ అన్హెల్దీ అనమాట. అలాంటి ఈ ప్రెగ్నెన్సీ 3 monthsలో కూడా మనం అలాంటి ఫుడ్ అస్సలు తీసుకోకూడదు. మీకు ఏదన్నా ఇంట్లో తయారు చేసినవి ఏదైనా తీసుకోవచ్చు, మీకు ఏది తినాలనిపించినా తినండి. బయట ఏది తినద్దు అన్నమాట. మీకు బిర్యానీ తినాలనిపించింది మీ ఇంట్లో చేసుకొని తినండి, పర్లేదు. మీకున్న క్రేవింగ్స్ అనేది తీరిపోతాయి కదా, అలా అనమాట. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మన మైండ్ని పీస్ఫుల్గా ఉంచుకోవాలన్నమాట. స్ట్రెస్ అస్సలు తీసుకోకూడదు. అలాంటి టైంలో ఏమన్నా ఇంట్లో గొడవలు కానీ, లేదంటే ఇలా మిస్అండర్స్టాండింగ్స్ అవుతూ ఉంటాయి కదా, వాటిని అస్సలు పట్టించుకోకూడదు అనమాట. మనం కూడా అగ్రెస్ అయిపోయి అరిచేయటం, ఇలా గొడవలు పట్టుకోవడం కూడా మంచిది కాదు బేబీకి. అలా 3 monthsలో ఇలాంటి గొడవలు కూడా అస్సలు పెట్టుకోకండి. యాంగ్జైటీ స్ట్రెస్ అస్సలు తీసుకోవద్దు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఎవరు చెప్పరు కూడా, నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి చెప్తాను. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ అయితే థర్డ్ టిప్ ఏంటంటే, ఇలా ప్రెగ్నెన్సీలో ఫిష్ ఉంటాయి కదా, చేపలు ఉంటాయి కదా, అవి కూడా మనం తీసుకోకూడదు. అది కూడా ఫస్ట్ ట్రైమిస్టర్ వరకు మినిమంగా 5 months వరకు తీసుకోకుండా ఉంటే మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే దాంట్లో మెక్యూరీ అని ఉంటుంది అనమాట, పాదరసం అని చెప్పి. అది బేబీకి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట, చాలా ఎఫెక్ట్ అవుతుంది. దానివల్లనే నాకు మిస్క్యారేజ్ అయింది, ఆ బేబీ హార్ట్ బీట్ ఆగిపోయింది. తర్వాత నాకు తెలిసింది అనమాట. అలా అది అస్సలు తీసుకోకూడదు. ఇంకా కొన్ని చేపల్లో ఉండదు మెర్క్యూరీ అనేది, అవి ఏదో మనకు తెలియదు కదా, తెలిస్తే అయినా ఎందుకు ఛాన్సెస్ తీసుకోవడం అనవసరం కదా. అలా 5 months వరకు తీసుకోకుండా చాలా మంచిది. ఫస్ట్ మెయిన్గా చెప్పేది ఏంటంటే, బయట ఫుడ్ అది అస్సలు తీసుకోకండి. మీరు చాలా వాటికి వీడియోస్లో చూసే ఉంటారు, చాలామంది ఎక్స్పీరియన్స్ చేసి మిస్క్యారేజ్ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. ఇలా మేము బయట ఫుడ్ తీసుకోవడం వల్ల ఇలా అయిందని చాలా వాటికి వీడియోస్ నేను చూశాను. ఇలా జరిగినవి కూడా చాలా ఉన్నాయన్నమాట. జంక్ ఫుడ్, బయట ఫుడ్ అస్సలు తీసుకోవద్దు, చాలా జాగ్రత్తగా ఉండి. ఫస్ట్ 3 monthsలో ఎప్పుడన్నా మీకు ఏదైనా తినాలనిపించినా బయటవన్నీ ఏదైనా పర్లేదు, ఇంట్లో వండుకొని తినండి, ఏం ప్రాబ్లం లేదనమాట. ఇదైతే నేను చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. మీ అందరూ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి 3 months వరకు. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. బాయ్.